పల్నాడు జిల్లా పిడుగురాళ్ల సీఐ వెంకట్రావు వేధింపుల వల్ల ఆత్మహత్యాయత్నం చేసిన కౌన్సిలర్ జడ సురేంద్రను ఆసుపత్రిలో పరామర్శించారు మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి. కూటమి ప్రభుత్వంలో పోలీసులే గూండాయిజం చేస్తున్నారని మండిపడ్డారు. సురేంద్రకు న్యాయం జరిగే వరకు వైఎస్ఆర్సీపీ పోరాటం ఆగదన్నారు. ఇక సీఐ వెంకట్రావును తక్షణమే సస్పెండ్ చేసి ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. పిడుగురాళ్లలో ఒకప్పుడు గతంలో తెలుగుదేశం ఉంటే రౌడీయిజం గూండాయిజం తెలుగుదేశం కార్యకర్తలు చేసేవాళ్ళు. ఇప్పుడు రౌడీయిజం గూండాయిజం వాళ్ళ కార్యకర్తలు కాదు, పోలీసులు కూడా సిఐఏ చేస్తున్నాడు ఇక్కడ గూండాయిజం. ఎలవేళలా ఇదే ప్రభుత్వం ఉంటుంది, తాను ఏమనుకుంటే అది చేస్తాను. సరే, ఎలకాలం టైం ఒకటే ఉండదు, మరో 2-3 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు వస్తారు. ఇటువంటి అధికారులకు ఏమవుతుందో ఆ రోజున చెప్తాం. అన్యాయంగా పాపం యువకుడిని చిత్రహింసలు పెట్టి 2 సంవత్సరాల క్రితం అధికారం వచ్చిన వెంటనే, తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన వెంటనే 35 లక్షలు వసూలు చేశాడు ఈ సిఐ. ఇప్పుడు ఇంకా కావాలంట, ఇంకా కేసులు పెడతాను, గంజాయి కేసులు, ఇతర కేసులు పెడతాను. ఏం మీ జాగీరా? మీరు కేసులు పెడితే మేము పెట్టలేమా? అందుకే ఎస్పీ గారికి కంప్లైంట్ తీసుకెళ్తున్నా, ఖచ్చితంగా హైకోర్టులో కూడా కేసేస్తాం. ఇంక నుంచి ఎవరిని అక్రమంగా నిర్బంధించినా, ఎవరిని కొట్టినా ప్రైవేట్ కంప్లైంట్స్ పెడుతూనే ఉంటాం. ఈరోజు కాకపోతే రేపు పాపం పండిద్ది కదా. ఒకరోజు పండగం ఉండిద్దా? మీ ఇష్టం వచ్చినట్టు తప్పు చేస్తే ఎవరైనా సరే, ఏ పార్టీ వాడైనా, వైఎస్ఆర్ వాడైనా శిక్షించండి. తప్పు చేయకుండా మీరు డబ్బులు వసూలు చేసుకోవడానికి, ఇష్టం వచ్చినట్టు లూటీలు చేయడానికి, వైఎస్ఆర్సీపీ కార్యకర్తల మీద అక్రమ కేసులు పెట్టి డబ్బులు వసూలు చేస్తుంటే ఇంక ఊరుకునేది ఉండదు.